హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 12వ అధ్యాయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక ద్వాదశి వ్రతము. వశిష్ఠ మహర్షి కార్తీక మాసంలోని కార్తీక ద్వాదశి వ్రతం గురించి వివరిస్తూ ఈ వ్రతం చేయటం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, ఉపవాసం ఉండటం, శివాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం వంటివి చేయాలి. ఈ విధంగా చేస్తే సకల సంపదలతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని ధ్యానించి పురాణాలు వినడం వల్ల కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం లభిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున స్వర్గంలో స్థానం లభిస్తుంది. కార్తీక మాసంలో వస్త్రదానం చేయడం వలన గొప్ప ఫలితం కలుగుతుంది. సాలగ్రామ దాన మహిమ. సాలగ్రామం దానం చేయడం వలన కలిగే ఫలితాల గురించి ఒక కథను వశిష్ఠుడు వివరించారు. ఒక వైశ్యుడు ధనవంతుడు అయినప్పటికీ చాలా క్రూరుడు. అతను ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పు తీర్చక అతన్ని చంపాడు. ఆ తర్వాత అతను కుష్ఠువ్యాధితో బాధపడి చనిపోయాడు. అతని కుమారుడు ధర్మవీరుడు చాలా మంచివాడు అయినప్పటికీ తన తండ్రి చేసిన పాపం వలన బాధపడ్డాడు. నారదుడు ధర్మవీరునికి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చెయ్యాలని సలహా ఇచ్చాడు. సాలగ్రామం అంటే శిలా ప్రతిమ కాదు, శ్రీహరి యొక్క ప్రతిరూపం అని వివరించాడు. సాలగ్రామం దానం చెయ్యటం వలన తన తండ్రి నరకయాతన నుండి విముక్తి పొందవచ్చని చెప్పాడు. ధర్మవీరుడు సాలగ్రామ దానం చేయకపోవడంతో అనేక జన్మలు శాపాలతో బాధపడ్డాడు. చివరకు తన తప్పును గ్రహించి సాలగ్రామం దానం చేయడంతో మోక్షం పొందాడు. ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి శక్తి కొలది బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ శ్రీ మహావిష్ణు ఆలయమునకు కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి ఆకాశం నందు నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చెయ్యాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం అంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలని అనుభవిస్తారని ప్రతీతి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణునికి దానమిస్తే 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగుతుందని చెప్పాడు. ఇంతటితో 12వ అధ్యాయం పూర్తి అయ్యింది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.